ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా నా శిరస్సు ఉంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రియ శ్రోతలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుని వాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. అసలు మనం భూమి మీద ఎందుకు పుట్టాము? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పెరుగుతున్నాము? ఎందుకు చస్తున్నాము? చచ్చి ఎక్కడికి వెళ్తున్నాం? చాలామంది చచ్చిపోయి అనేక రకాలుగా గాల్లో గాలైపోతాడు, దూల్లో దూలైపోతాడు, మళ్ళీ కుక్కగా, నక్కగా, పిల్లిగా, కోతులాగా పడతారు, ఏదో చెప్పుకొస్తారు. కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ జననం ఉండదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదాము అవని దేవుడు ఆశీర్వదించి ఒక మాట చెప్తాడు. అదేంటంటే అది చాలా ఇష్టమైంది నాకు. ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్తన దేవుడు ఫస్ట్ సృష్టిని చేశాడు. భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వం, ఆకాశ పక్షులు, నీటిలో జలచరాలు, భూమి మీద జంతువులు అన్నీ చేసిన తర్వాతే అప్పుడు ఆదాముని చేశాడు. సృష్టినంతా 5 రోజుల్లో కలుగునుగాక నోటి మాటతో కలిగించాడు. కానీ మనిషిని మాత్రం ఇష్టపడి కష్టపడ్డాడు. మట్టిని తీసుకొని కష్టపడి ఇష్టపడి దేవుడు తన స్వరూపమందు మానవుని నిర్మించాడు. కుక్కగా, పిల్లిగా, పందిగా, కోతిగా ఆయన చేయలేదు. దేవుని రూపం, మనుషులందరూ దేవుని రూపంగా చేయగలిగాడు ఆయన. కాబట్టి అప్పుడు ఆదాము పక్కటెముకల నుంచి ఎముకను తీసి అవన్ చేశాడు. ఇద్దరికి పెళ్లి చేశాడు. ఇద్దరి వివాహం చేసి వాళ్ళిద్దరిని మోకరింపజేసి దేవుడైన యెహోవా ఆదాముతో, హవ్వతో ఒక స్పష్టమైన మాట మాట్లాడతాడు. అది నాకు చాలా ఇష్టమైన మాట. ఆదికాండం 1:28 ఆదాముతో మాట్లాడతాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి వాటిని లోపరుచుకోండి. ఇది అందుకు పుట్టాం మనం. దేవుడు మనల్ని పుట్టించడానికి కారణం ఏంటంటే ఫలించండి, అభివృద్ధి అవ్వండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని మనల్ని ఆశీర్వించడానికి మాత్రం పుట్టించాడు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 5 నుంచి 6 మనం చదువుకున్నట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగాలు అంటే పనులు సంపాదించుకోవాలి, పిల్లలను కనాలి, వాళ్ళని ప్రయోజకులుగా దేవుని కృపలో పెంచాలి, వారిని పెద్ద చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వారిని ఒక స్థితిలో పెట్టాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అలాగే మానవుడు ఆరిదిగా వర్ధిల్లాలి. యేసు నామములో ఈ సమయంలో ఈ టీవీ తరపున, ఈ సందేశం తరపున మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవక్తగా, ఒక దేవుని సేవకుడుగా మీకు శుభం చెప్తున్నాను. అదేనంటే ఈ రోజున సొంత స్థలము లేని వారికి యేసు నామములో సొంత స్థలం వచ్చునగాక, సొంత ఇల్లు లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు సొంత ఇల్లు ఇచ్చునగాక. ఇల్లులు కట్టబడి పాడైపోయిన ఇల్లులు ఉంటే ఆ ఇల్లులు రీమోడల్ చేయబడి మంచి ఇల్లులుగా దేవుడు నిర్మించునుగాక. ముఖ్యంగా ఉద్యోగాలు. మన పిల్లలు బాగా చదువుకొని చదువుంది విద్యందు వాళ్ళు వృద్ధిల్లి ప్రభు మరి యేసుక్రీస్తు వారు పడుతున్న కారణం కూడా ఒకటి ఉంది. లూకా సువార్త 2:52లో అద్భుతమైన మాట ఉంటుందన్నమాట. యేసు జ్ఞానమందు, వయసు అందు, దేవుని అందు, మనుషుల దయందు వర్ధిల్లాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మనము కూడా వర్ధిల్లుదుముగాక. మంచి పనులు, మన పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయి
కాలేజీలకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చునుగాక, ప్రైవేటు జాబులు వచ్చునుగాక, వ్యాపారాలు అభివృద్ధునుగాక. మీ చేతులు కష్టార్జితం 128 కీర్తన 2వ వచనం ప్రకారముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించుదుగాక. కాబట్టి దేవుడు మనల్ని అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, లోపరుచుకోవాలి. ఎంత చక్కని మాటలండి. కాబట్టి దేవుడు చెప్తున్న ఆ విషయంలో మానవుని గురించి దేవుని ఆలోచన ఉన్నతమైన ఉంది. నువ్వు అప్పు ఇచ్చేవాడు ఉండాలి కానీ తీసుకోకూడదు. నేను తలగా చేస్తా కానీ తోగ్గా చేయను అని చెప్పినట్లుగా ఆ రీతిగా మనం వృద్ధిల్లాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవుని కోరిక మానవుని విషయంలో దేవుడు మనిషిని పుట్టించడానికి మెయిన్ కారణం వృద్ధిల్లాలి, అభివృద్ధి అవ్వాలి, విస్తరించాలి, ఫలించాలి, మంచి ఇల్లులు కట్టుకోవాలి, చక్కగా పనులు చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. దేవుడు నీకు ఏ పనిచ్చాడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం, ఇతరులను మోసం చేసి దగా చేసి ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచే పనులు కాకుండా దేవునికి అనుకూలమైన ఇష్టమైన పనులు చేసుకుంటూ ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ ప్రార్థనా టీవీ తరపున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి, పనులు చేసుకోవాలి, మంచి పనులు చేయాలి. ఈ చేతికి ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారం చేయి. బద్ధకంగా ఉండొద్దు. సామెతలు 14 బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో అది ఏ పనని కానీ నీ యజమానుల దగ్గర నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో వాళ్ళకు లోబడాలి, వాళ్ళని బలపరచాలి, అన్ని రకాలుగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది తమ యజమానుల దగ్గర పనులు చేసి మెప్పు పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి ద్వారా ప్రభువులకు నడిపించబడినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాటలు కూడా చాలా ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, మంచి పనులు చేసుకుందాం గాక. పనుల వల్ల మన కుటుంబాలు దీవించబడతాయి. అలాగని పిల్లలను కని వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఇలాగా దేవుడు మనుషులను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. అయితే దేవుడు మనల్ని పుట్టించడానికి మెయిన్ కారణం మనం వర్ధిల్లాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలని. అయితే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు కీర్తన 107:39 వారు బాధల వల్ల, ఇబ్బందుల వల్ల, దుఃఖాల వల్ల తగ్గిపోతున్నారంట. కీర్తన 73:14 రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేక బాధలు అనిపిస్తున్నారంట. ఆ బాధ తట్టుకోలేక యోబు గ్రంథం 10:1 నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది. బ్రతుకున్నందే విసుగు పుట్టేస్తుంది మనిషికి. బాధలు, ఇబ్బందులు. వివాహం కాకముందు నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, నా పిల్లలు ఉండాలి, ఒకరి దగ్గర చేజాచకుండా బ్రతకాలి అని ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో వివాహం జరిగిన తర్వాత, వివాహం తర్వాత కొన్ని కుటుంబాలు ప్రభు యొక్క మహాకృపబడి చాలా కుటుంబాలు ఆశీర్వించబడినాయి. అర్థం చేసుకోలేని భార్య, అర్థం కాని భర్త, మాట వినని పిల్లల ద్వారా భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు, ఐక్యత లోపించి, సమాధానం లోపించి, అన్ని రకాలుగా కుటుంబంలో సమస్యలు వచ్చి రాత్రులు కూడా నిద్రపడదు వాళ్ళకి. కొంతమంది రాత్రులు నిద్రపట్టక నిద్ర మాత్రలు మింగుతారు, కొంతమంది తాగేస్తారు నిద్ర పడటం కోసం, ఆ నిద్ర రావడం కోసం. అయితే ఆ నిద్ర లేని వల్ల తలనొప్పి, మెడల నొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆ బాధ తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో దాటులు ఒక 10,000 రూపాయలు ఎంతో తీసుకొని స్కానింగ్లను చేయించి, పరీక్షలు చేయించి, నీకు షుగరు, బీపీ, హార్ట్, ఆ రోగం ఈ రోగం చెప్పగానే గుండె పగిలిపోయి ఇంకెందుకు బతికేది, ఈ బతుకు కంటే సావటం మేలని ఆడవాళ్ళు చాలామంది ఉరేసుకుని చచ్చిపోతున్నారు. కొంతమంది అయితే రకరకాలు చచ్చిపోతున్నారు, ఎన్నో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది పరీక్షలు ఫెయిల్ అయ్యామని, కొంతమంది ప్రేమలో విఫలమయ్యామని, కొంతమంది ఎవరో తిట్టారని, ఎవరో మనల్ని అవమానపరిచారని, చెట్ల మాటలు చెప్తున్నారని, లేనిపోని నిందలు చెప్తున్నారని, అబద్ధాలు సృష్టిస్తున్నారని, ఎన్నో రకాలకు వస్తున్నాయని బాధ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే మనం పుట్టింది. ప్రియ శ్రోతలారా,
ఈ సమయంలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే మనం పుట్టింది సావడానికి కాదు, మనం అభివృద్ధి కావాలని, విస్తరించాలి, ఫలించాలని పుట్టాం. అంతేగాని మధ్యలో వచ్చిన శ్రమలకి, బాధలకి, కష్టాలకి కృంగిపోయి సావమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆత్మహత్య మహాపాపం. కారణం తెలుసా? ఆది కాండంలోని 2:7 నేలమంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాత్మగా నరుడు జీవాత్మయ్యాడు. మనం సృష్టించిన దేవుడు మన శరీరాన్ని చేసింది ఆయన, జీవాత్మ ఇచ్చింది ఆయన. సామెతలు 20:27 ఉంటుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రసంగి 12:7 ఉంటుందంటే మన్నైనది వెనకట వల్లే మరలా భూమికి చేరను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర మరలా పోవును. అంటే పుట్టించేది ఆయనే, ఆయనకి ఇష్టమైతే చంపేది ఆయన చంపిస్తాడు. అంతేగాని మనము సావడానికి మన శరీరం మీద కానీ మన యొక్క ఊపిరి మీద కానీ హక్కు లేదు. దాని గురించి 1 కొరింథీ 6:19 చక్కని మాట. 6:19 మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని సొత్తు. మనం ఈ సొత్తుని, ఈ దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణాన్ని చిన్నగా తీసేసుకోవడమా? ఈ భూమి, ఆకాశము, సముద్రం, అందులో ఉన్నటువంటి ఆకాశ పక్షులు, భూమి జంతువులు, సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే మానవ జన్మ ఎంతో ఉన్నతమైంది. ఆ జీవుల్లాగా, ఆ కుక్కల్లాగా, పందుల్లాగా, జంతువుల్లాగా హీనంగా మనం పుట్టించలా, మనిషిగా దేవుడు పుట్టించాడు మనల్ని. ఈ జన్మ ఎంత గొప్ప జన్మ! ఇలాంటి జన్మని, ఇలాంటి మానవ శరీరాన్ని మనం చంపుకోవడమా? దేవుడిచ్చింది సావమని కాదు. ఆత్మహత్య మహాపాపం, నరహత్య మహాఘోరం. మనం సావకూడదు, ఇతరులు చంపకూడదు, బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఎన్నిటి కారణం రకరకాలటువంటి సమస్యలు, రకరకాల బాధలు ఎన్నో వస్తాయి. అప్పులు, బాధలు, నిరుద్యోగాలు, కుటుంబం సమస్యలు, కోర్టు సమస్యలు, ఎన్నో భయంకరమైన మాటలు. కీర్తన 56:4 కోపేద్రుకులైన వారంట సోలార్ లాంటి మాటలు పలుకుతారంట. సామెతలు 12:18 కత్తిపోటు వంటలో మాటలు పలికేవారు ఉన్నారు, ముందు చంపేస్తారు, మాటలతో కూడా చంపేస్తారన్నమాట. యెషయా గ్రంథం 54:17 నీకు ప్రభు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమైనా, ఎలాంటి మాటలైనా నీకు ఏ హాని చేయదు. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. చాలామంది పలుకుతారు. ఈరోజు చూస్తున్నాం కదా, టీవీలోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను ఎదురుపడి చెప్పలేక భయపడి తిడతారు కొంతమంది. చెడ్డ మాటలు వాళ్ళకి తెలీదు, మన గురించి తెలియకపోయినా చెడ్డ మాటలు, అది వాళ్ళకి ఆనందం. ఎందుకు ఇలా తిడుతున్నారంటే అది మాకు ఆనందం, వాళ్ళని తిడతాం మాకు ఆనందం, అది ఒక ఆనందం వాళ్ళకి, అదొక పిచ్చి వాళ్ళకి. చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు పలకని, మనము ధన్యులము ఓర్చుకుంటే. యెషయా గ్రంథం 51:7 వాళ్ళ దుష్ట మాటలు, ఎదురువాడు పెట్టు నిందలు, వారి దోషణ మాటలకు మనము భయపడొద్దు. ఇర్మీయా గ్రంథం 23:1 లేని వార్తలు పుట్టించేవారికి, వారికి సహకరించేవారికి అస్సలు భయపడొద్దు. సామెతలు 30:12 కన్నులు నెత్తి మీదకి వచ్చిన వారికి, వారి పాపాలు కడగనబడిన వారు, ఇతరులను దూషించే వారికి అస్సలు భయపడొద్దు. లోకా 18:9 అయితే తామే నీతిమంతులమైన డబ్బాలు కొట్టుకొని ఇతరులను తృణీకరిస్తారే వాళ్ళకే భయపడొద్దు. ఇలాంటి మాటలని ఆత్మహత్య చేసుకుంటున్నావా? ఇలాంటి మాటలని నీకు నీవే సావాలనుకుంటున్నావా? అప్పులా? నాకు 20 లక్షల అప్పులు, 20 లక్షల అప్పులై చచ్చిపోయే టైంలో దేవుడు నా 20 లక్షలు తీర్చేశాడు. కుటుంబ సమస్యలు తీర్చాడు, బాధలు తీర్చాడు. తింటా గతి లేని, కట్టుకుంటాక బట్టలు లేని అభాగ్యుడిని నన్ను దేవుడు దీవించాడు. నిలబడినందుకు దేవుడు దీవించాడు. 40 సంవత్సరాలు నా సేవా పరిసరాలు, నా భారతదేశ పర్యటనలో 40 సంవత్సరాల భారతదేశంలో 3 సార్లు దేశం తిరిగి వచ్చాను, ఇండియా మొత్తం తిరిగి వచ్చాను, దేవుని సేవ చేసుకొచ్చాను. ఎంతోమందికి సువార్త అందించాను, లక్షల కోట్ల మంది ప్రభు కొరకు సంపాదించాను. నాకు నిందలు వచ్చినాయి, నాకు అవమానాలు వచ్చినాయి, మాకు చాలా వస్తాయి. ఆ మాటలకు ఇప్పుడు చావాలి. కానీ ప్రభు చెప్పాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, తిరిగి ఆయుధం వెళ్ళి వారిని హతం చేసేద్దని చెప్పాడు. కాబట్టి ప్రియ కుమార్తె కుమారులారా, దయచేసి ఇలాంటి సావులు కొద్దు, నిలబడదాం మనం. ఇప్పుడు ఒక భక్తుడి గురించి ఒక చిన్న మాట చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఇంకా రాబోయే రోజుల్లో అనేక వాక్యాలు ధ్యానం చేసుకుందాం. యోబు
అందరు తెలిసినవాడు. ఏబు చరిత్రలో నిజంగా నా హృదయాన్ని కరిగించినటువంటి అద్భుతం. ప్రపంచంలో దేవదేవుడు ఎవరి గురించి పొగడలేదు ఆయన. ఏబు గురించి సాతాను చెప్తాడు, ఏబు నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థవంతుడు, దేవుని ఎందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనం విసరించిన వాడు. అలాంటి వాడు ఎవడు లేడు. ఏబు ఆస్తి మొత్తం పోయింది, బాధపడలేదు. 10 మంది పిల్లలు, అల్లారు ముద్దుగా పెంచుకున్న 3 కూతుర్లు, 7 కుమారుళ్ళు, 3 కూతుర్లు, 7 కొడుకులు, అల్లారు ముద్దుగా పెంచుకొని ప్రతి ఉదయం లెగ్గానే వాళ్ళ కోసం కన్నీరు కచ్చి ప్రార్థన చేసి దేవుని యందు భయ భక్తులతో పిలిచాడు. ప్రార్థనతో, వాక్యంతో, పాటలతో, ఆరాధనతో, స్తుతి ఆరాధనతో తమ 7 కొడుకుల్ని, 3 కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న 7 పిల్లలు కన్న బిడ్డలు వరుసగా లైన్గా శవాలై ఉంటాయి. మన ఇంట్లో ఒక్క నష్టం కలిగితే గుండె పగిలిపోద్దే. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అందరూ అనుకున్నారు, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ అరిశారు, ఏబు దేవుని దూషించి చచ్చిపోతాడని. ఏబు మాత్రం, అయ్యా నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను పుట్టించావు ఎందుకు తెలుసా? నా జన్మిచ్చింది నువ్వే, నా భార్యని ఇచ్చావు, నా పిల్లల్ని ఇచ్చావు, నా ఆస్తులు ఇచ్చావు, అందరిని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అన్నీ తీసుకున్నావు. నీ నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. అలా దేవుణ్ణి స్తుతించడానికి పుట్టాడు యోబు. నడినెత్తి నుంచి అరికాల వరకు పట్టుకునే చోటు లేకుండా కురుపులు, భయంకరమైన బాధ. కట్టుకున్న భార్య వచ్చి, కొంతమంది మన వాళ్ళే, ఎక్కడో వాళ్ళు కాదు, మన రక్తం సంబంధులే, మన సామను కోరుకుంటారు. భార్య వచ్చింది, దేవుడిని దూసి సావమంది. ఏమన్నాడు? మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? నా చర్మం చీకిపోయినా సరే సజీవుడిగా నా దేవుని చూస్తాను. నిలబడ్డాడు ఏబు, నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు విన్న దేవుడు కరిగిపోయాడు. అయ్యో నా కుమారుడా ఏబు, ఎంత భక్తిపరుడు అయ్యా, ఎంత భక్తిపరుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం కుమారుడా, నాకు చాలా ఇష్టం. ఏబు గ్రంథం 42 అధ్యాయములో ప్రియ కుమారులారా చూడండి. ఏబు గ్రంథం 42 అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఏబు నిలబడినందుకు, దేవుని స్తుతించినందుకు 2 అంతలుగా ఆశీర్వాదం. 12వ వచనం వచ్చేసరికి లెక్కలేని ఆశీర్వాదం. ఎంత చక్కని ఆశీర్వదించాడు ఈ టీవీ ద్వారా, ఈ వాక్య సందేశాల ద్వారా వింటున్న ప్రియ కుమారుడా. ఏబు నిలబడ్డాడు, అందుకు పుట్టాడు. ఓర్చుకున్నందుకు, నిలబడినందుకు దేవుడు ఏబుని ఆశీర్వదించాడు. 2 అంతులుగా 100 అంతులుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఆదాముతో, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మీరు విస్తరించుడు వల్ల, ఫలించుడు వల్ల, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము ఫలించుడు ద్వారా, విస్తరించుడు ద్వారా దేవుడు మహిమ పొందును. ప్రతిదినం ఫలించాలి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరి ఇబ్బందులు పట్టించుకోవద్దు. సావాలంటే ఎప్పుడో చనిపోతాం. ముఖ్యంగా మీకంటే ముందు మా పాస్టర్లే చావాలి. ఎందుకు తెలుసా? ఒకటి దేవుని పరీక్ష, 2వది సాతాను శోధన, 3వది కుటుంబ బాధ్యత, 4వది సంఘ పరిచర్య. బాధ్యతలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు. నిజంగా యథార్థంగా సేవ చేసుకుంటున్న వారి మీద ఎన్నో నిందలు, అవమానాలు, ఎంతో భయంకర శోధన. ఒక పక్క మతోన్మాద దాడులు, ఒక పక్కన క్రైస్తవులే అసలు దేవుని వాక్యం తెలియదు, వాళ్ళకి పాటలు తెలియదు. సమాజానికి కావాల్సిన విలువైన క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించి, ఆదరించి, ప్రేమ కలిగిన ఉపయోగపడే మాటలు కాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ క్రైస్తత్వాన్ని, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. వారు సిగ్గుపడవలసిన విషయాల్లో క్రీస్తుకు సిలువ శత్రులుగా నడుచుకుంటూ వారే సంతోషపడతారంట. అలాంటి ఉంటారు, నిందిస్తారు, బాధిస్తారు. మన బంధువుల వల్ల, మన రక్షణల వల్ల, ఇతరుల వల్ల, అనేక శోధనల వల్ల ఎన్నో రకాల శోధనలు వస్తాయి. అయినను మనము ధైర్యంగా నిలబడదాం గాక. అందుకు దేవుడు పుట్టించాడు. ఒక్క మాట చెప్తాను, నడినెత్తి నుంచి అరికాల వరకు యేసయ్యని భయంకరమైన బాధలు పెట్టారు. 150 కేజీలు కలిగిన భయంకరమైన చెక్కశిలను భుజం పెట్టారు.
చెప్పులకి కాళ్ళు లేకుండా నడిపించారు. కొండ మీదకి వెళ్ళిపోయాడు. చేతులు మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం. ఆ దెబ్బలు పడుతున్నప్పుడు అప్పుడు చచ్చిపోవాలి ఆయన, చావలేదు. శిలువ మీదకి వెళ్ళిపోయాడు. 7 మాటలు పలికి తనకు దేవునికి తన ఆత్మ అప్పగించుకొని చనిపోయాడు. ఆ దేవుని పిల్లలను మనము పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పొందెను, అట్టి మనస్సు మనమును ఆయుధముగా ధరించుకుందాముగాక. నిలబడ్డాడు యేసయ్య. అద్భుతమైన కార్యం చేశాడు. మనము నిలబడాలి. మనం అందుకు పుట్టాం. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది పైకొస్తుంటే ఆకాశంలో స్వరం, ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మన యందు దేవుడు ఆనందించేలాగా మనం బ్రతుకుదుముగాక. సావద్దు కుమార్తె, ఎందుకు దేవుడు అంతా మాట్లాడుతున్నాడు? మీలో కొంతమంది ఈ బ్రతికెందుకు, చచ్చిపోతే మంచిదని చెప్పేసి కొందరు నిర్ణయించుకున్నారు. తప్పు. వద్దు, నరహత్య చేయకూడదు, మనం చచ్చిపోకూడదు. నిలబడదాం. బాధలు రాని, కష్టాలు రాని, శ్రమలు రాని, ఏమన్నా రాని. అందుకే నేను ఒక పాట రాశాను. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంతకాలం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన ప్రభువానికి స్తోత్రాలు తెలుస్తున్నాను. మా ప్రార్థన టీవీ ప్రేక్షకులకి ఇంత అద్భుతమైన సందేశం ధ్యానం చేయడం, కొద్ది నిమిషాలు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నాయనా, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. మేము పుట్టినందున సమాజము, కుటుంబము, మా కుటుంబాలు, సంఘము, దైవ సేవకులు, దేవదేవుడు నీవు మమ్మల్ని సంతోషపడాలి ప్రభువా. నేరస్తులుగా, దుర్మార్గులుగా, రౌడీలుగా, గుండాలుగా, భయంకరమైన సమాజానికి హాని కలిగించే వరకు ఉండకుండా క్రీస్తుని మహింపరిచే బిడ్డలుగా చేయండి. మాకు మేము సావకుండా, మేము ఒకరిని చంపకుండా, ఒకరిని బాధపరచకుండా మేము ముందుకు నడిపించండి తండ్రి. మీ చేయబట్టుకు నడిపించు. నీ కృపలో బలపరచండి ప్రభువా. ఎంతో భక్తులు నిలబడ్డారు. సావులు ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళు. కానీ సావు పరిష్కారం కాదు. నిలబడి నీ కొరకు జీవించే బిడ్డలుగా చేయమని, నీకు మాదిరిగా నడుచుకునే భాగ్యం దయచేయమని, అట్టి కృప మాకు దయచేయమని చూస్తున్న మా ప్రేక్షకులకి మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.